హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిత్రమా, ఇలా మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, అర్థం చేసుకుని మాట్లాడు, విని మాట్లాడు, కోపం లేకుండా మాట్లాడు. ఈ కొటేషన్ చాలా బాగుంది కదండి. మనం ఎక్కడికి వచ్చామో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న ముంతాజ్ మేడం గారి అండి. హైనీ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్, రిటైర్ అయ్యారు. ముగ్గులతో స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు మనం ముంతాజ్ మేడం గారి గార్డెన్ చూద్దామండి. ఇదిగోండి అవార్డు తీసుకున్నప్పుడు ఫోటో అనమాట. మొక్కలు అయితే ఎంత బాగున్నాయి, ఇప్పుడైతే చూద్దామండి. నమస్తే మేడం. ఇవి అమర్ లిల్లీసా మేడం? అవును మేడం, అమర్ లిల్లీసా, రేటెడ్ క్రాటన్స్. ఇది కూడా బాగానే వచ్చింది. ఇదంతా ఇదైతే వైట్ నాగచంప పూలు. ఇవి వైట్గా పోస్తాయండి. టెంపుల్ ట్రీ, అవునవును, మా ఇంట్లో కూడా ఉందండి. ఇదేమో ఇన్సులిన్ ప్లాంట్, చాలా పుల్లగా ఉంటుంది. ఇది కూడా క్రాటనేనా మేడం? ఇండోరా అవుట్డోరా? ఇండోర్ ప్రొటెక్షన్ సెమీ షేడ్ మేడం. సెమీ షేడ్ అయితే వస్తుంది బాగా. ఇది కూడా అదే. ఇదైతే ఇది టర్టిల్ వైన్. మేడం గారు ఇలాగా ఇక్కడ అరటి మొక్కలు అంతా కంపోస్ట్ అంతా ఇట్లా తయారు చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఇలా ఈ అరటి చెట్లు ఉన్నాయి కదా, ఇవి కొట్టేసినవి కూడా ఇక్కడే వేసేసి వేస్ట్ ఆకులు, కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇట్లా వేసి ఇదంతా కంపోస్ట్గా తయారు చేస్తున్నారండి. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. ఇట్లా చేస్తే కూడా చక్కగా కంపోస్ట్ బాగా తయారవుతుందని. అది చూసారా, అక్కడ చాలా పొడి పొడిగా ఉంది కదా, అట్లా తయారవుతుంది అంటుంది. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి మొక్కలకి వాడుతున్నారండి. మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. పసుపు మొక్క మేడం ఇది, పసుపు ఇది. ఇవన్నీ పీస్ లిల్లీ, ఇంకా ఫ్లవరింగ్ ఇక్కడ లేదు. మల్బరీ కూడా ఇలా కొమ్మలు పెట్టారు, చూడండి ఎంత బాగా వచ్చాయో చక్కగా. ఇది కూడా సెమీ షేడ్ ప్లాంట్, ఇప్పుడు మనం చూసాం కదా అదే ప్లాంట్. ములగండి ఇది. కాయలు వచ్చాయి మేడం? ఇది చిన్నదేనా? ఇంకా కాయలు వచ్చినాయి మేడం. వస్తే కరెంట్ వైర్స్ మీద పడినాయని కొట్టించేసానండి. ఆల్రెడీ మాన్ ఉంది. ఇదైతే అసలు ఈ లేతాకు మనం వండుకుంటే చాలా మంచిది హెల్త్కి. మునగాకు ఆకు కోసం అయినా ములగ చెట్టు పెంచవచ్చు మేడం. ఇక్కడ ఇన్సులిన్ ప్లాంటేనండి. కలబంద మొక్కలు ఒకవేళ మనకి చనిపోయే స్థితిలో వాడిపోయేటట్టు ఉన్నా కూడా ఈ కలబంద గుజ్జు వాడితే చాలా చక్కగా మొక్కలు హెల్తీగా తయారు. పసుపు పెట్టారంటండి మొక్కలు రావడానికి. ఈ టబ్స్ అన్నీ కూడా 100 రూపీస్ టబ్స్లో. ఇది కూడా కలబంద. ఇది స్టార్ ఫ్రూట్ అండి, మొన్న హార్వెస్ట్ అయిపోయిందండి. స్టార్ ఫ్రూట్ ఫ్లవరింగ్ చూసారా ఎంత బాగుందో, పువ్వులు చక్కగా కాసేసినట్టండి ఒక ట్రిప్పు. ఇవైతే ఇప్పుడు పువ్వులతో మళ్ళీ రెడీగా ఉందన్నమాట స్టార్ ఫ్రూట్. ఇది మేడం, ఇది కొండ మామిడి అండి. మామిడి ఆర్ కొండ మామిడి అంటారు. అడవి మామిడి అన్నా కొండ మామిడి అన్నా ఇదేనండి. ఇది వెరీ రీసెంట్ పెట్టానండి, ఒక 1 మంత్ అయింది మేడం. 1 మంత్కే కాయలు వస్తున్నాయి కదా మేడం? 1 మంత్ అంటే అది ఏజ్డ్ ప్లాంట్ కాబట్టి వాళ్ళు కొమ్మంటు ద్వారా చేస్తుంది కాబట్టి మనకి తొందరగా ప్లాంట్స్ వస్తాయి. ఈ ఫ్లవర్స్ మేడం ఇవి చైనీస్ వైలెట్ అంటారు కదా, ఇవి చాలా బాగున్నాయండి, భలే అందంగా ఉన్నాయి అసలు. ఇవి కొమ్మ బతికేస్తుంది మేడం, గ్రాఫ్టింగ్ ద్వారానే వచ్చిందండి. నా దగ్గర డార్క్ వైలెట్ ఉంది, వైట్ ఉంది. ఇలా డబుల్ షేడ్ అయితే లేదు మేడం, కానీ చాలా. ఇది అరటి చెట్ల ఉంది చూసారా, ఇది హెల్కోనియా అండి. అదే కొంచెం గెలలాగా వచ్చి అందంగా వస్తుంది, ఒక జడ టైప్లో, రెడ్ కలర్ అండి ఇది. ఇదైతే మనీ ప్లాంట్. ఎరుపు ముద్దమందారండి. అసలు ఇది ఎంత బాగుంటుందో చక్కగా చూసారా, పువ్వు అటువైపు తిరిగి ఉంది. ఇది కూడా హెల్కోనియానండి, కానీ చూడడానికి మాత్రం అరిటాకులు. చెట్లు స్ప్రెడ్ అయిందండి, ఆ దుంపలు ఉండటం వల్ల ఆ చెట్టు, ఇది దుంపల ద్వారా ఇక్కడ నుంచి అక్కడ దాకా స్ప్రెడ్ అయింది. ఇదండి ఇది మేడం, అది కుంకుడు చెట్టు అండి. అది అనుకోకుండా పడి మొలిసింది, కుంకుడు చెట్టు ఎవరికన్నా ఇద్దామని. ఇది కూడా ఏంటో వెరైటీగా ఉంది మేడం, ఆకులు. ఇది క్రాటనేనండి. ఫ్లవర్స్ ఏమన్నా వస్తాయండి? ఆరెంజ్ కలర్ వస్తుంది. ఆరెంజ్ లీవ్స్ ఆరెంజ్ వస్తాయి. ఓకే. ఇది కూడా ఏదో వెరైటీకి పెరిగింది. ఇవన్నీ క్రాటన్స్. ఇది కూడా చైనీస్ వైలెట్ మేడం. ఇది మందార ఏ కలర్ మేడం? న్యాచురల్ నార్మల్ మందార అండి, రెడ్ మేడం, మామూలు రెడ్. ఒంట్రెక్క మందార. ఇదేంటో వెరైటీగా ఉంది. చైనీస్ వైలెట్. ఓకే ఓకే. ఇది ఫిలోడెండ్రాన్ కిందకి వస్తుంది మేడం. ఫిలోడెండ్రాన్ అండి. ఇది కూడా చాలా బాగుంది మేడం, కలర్ అది ఎల్లో కలర్లో చాలా అందంగా ఉంది. ఇక్కడ కూడా రోజెస్ ఉన్నాయి.
మనీ ప్లాంట్ జాతికి చెందింది. ఇది కూడా మనం వేల ద్వారా ఫిలోడెండ్రాన్ అండి, మనీ ప్లాంట్ లాగే ఇది కూడా చక్కగా వేర్ల ద్వారా వృద్ధి పొందుతుందటండి. చెట్టు అయితే చాలా అందంగా ఉంది. ఇది కూడా ఇదైతే సిలోన్ పెట్టేసానండి అన్నిటికి. సిలోన్ కలవరాకండి, హెయిర్ కి చాలా మంచిది ఇది. ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి, అవే కదా. వైట్ మేడం, వైట్ అండి ఇది. వైట్ పేరు తెలియండి. స్నేక్ ప్లాంట్ అందరికీ తెలిసిన విషయమే. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది క్రాటన్, ఇదో రకం కోలియాస్. ఇది ట్యాంగిల్ హార్ట్ అండి. ఈ క్రాటన్ కనిపిస్తుంది కదా. ఇది కూడా బోగన్విల్లియా అండి. సపోటా అండి. ఇది చక్కగా ఇలా ఇంతవరకు ఎదిగింది. ఇప్పుడిప్పుడే ఇక పిందెలు వస్తున్నాయి, పూత మొదలైంది. 1 year అయింది మేడం. 1 year అయిందండి పెట్టి. ఇదండి ఇది చైనీస్ మనీ ప్లాంట్. చైనీస్ మనీ ప్లాంట్. అవును మేడం. డాలర్ ప్లాంట్ అంటారు. డాలర్ ప్లాంట్ అనే పేరు కూడా ఉందా? ఇది కూడా ఇది చిన్న కొమ్మైన సరస్వతి ప్లాంట్ అంటారు కానీ ఇది వాటర్ యాపిల్ అండి. ఇది ఎన్నాళ్ళైంది మేడం తెచ్చి? జస్ట్ ఒక 2 months అయింది మేడం. 2 months. ఈ ఖాళీ కుండీలన్నిటిలోనూ పసుపు పెట్టేసామండి. ఇవన్నీ పసుపు పెట్టేశారా? ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయింది కాబట్టి. అవునండి. ఇదేమో మల్బరీ పెద్ద సైజ్ అంటండి, ఇంకా కాపు రాలేదు. బాగా హార్డ్ ప్రూనింగ్ చేసేయాలి మేడం, చేస్తే చక్కగా వస్తుంది రకం క్రాటన్ ఇది. ఇవి కోలియాస్. ఇదో మందార, కోలియాస్. అబ్బాయి ఇది కూడా చాలా బాగుంటుందండి. క్రాటన్ సిల్వర్ మంచి కలర్లో చాలా బాగుంది. మల్బరీ అండి. ఇదిగోండి ఫ్రూటింగ్ ఉంది ఇక్కడ. వాటిని నిన్న మ్యాక్సిమం కట్ చేసి పిల్లలకి వస్తే ఇచ్చాను మేడం. నిన్ననే కోసి అందరికీ ఇచ్చారటండి. చూడండి ఎంత బాగున్నాయి మల్బరీ. చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తున్నాయి. మంచి కలర్లో ఉంటే ఇంకా మనం ఇంకొంచెం బ్లాక్గా అయితే, ఈ రెడ్లోనే ఇంత అందంగా ఉన్నాయండి. బ్లాక్గా అయితే మనం తినడానికి బాగుంటాయి. కూడా ఇండోర్ ప్లాంట్ అంటండి. ఇది కూడా షెమీ షేడ్లో పెట్టుకుంటే బాగుంటుందటండి. ఇది గెలాడియనా, ఏదో కెలాడియం జాతికి చెందింది. ఇవన్నీ కూడా చాలా చూడండి, ఆకులు చాలా అందంగా ఉన్నాయి ఇవి. ఇది కూడా వెరిగేటెడ్. ఇవి ఈజీగా వచ్చేస్తాయి. ఇది మేడం అది నిమ్మ చెట్టు, పడిమొలిచిన నిమ్మట అండి. ఇది ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. ఇవి గుత్తి పూలు అండి, పింక్ కలరు. చాలా బాగుంది. ఇది కూడా చక్కగా చెట్టు నిండా వస్తున్నాయి. ఇందులో ఎల్లో కలర్ కూడా ఉందండి ఇక్కడ. ఇది కూడా ఒక రకం క్రాటన్స్. ఇది పీస్ లిల్లీ అండి. పీస్ లిల్లీ ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంటుంది. మొగ్గ చూసారా ఎట్లా ఉందో వైట్గా. ఇది కూడా ఇంకా విచ్చినట్టుగా. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. పీస్ లిల్లీలు అయితే మేడం ఇంట్లో బాగా వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది. ఇట్లా చూసారా ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయో. దీన్ని తిప్పితే పీస్ లిల్లీ. ఫోర్బియాస్ అండి, పింక్ కలరు. ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇదో వెరైటీ అండి. ఇది కూడా క్రాటన్ టైపే. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది ప్లాంట్. ఇది చూసారండి కొబ్బరి చెట్టు టైప్లో ఉంది కదా. ఇది పామ్ ట్రీ అండి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవైతేనేమో స్పైడర్ ప్లాంట్స్ అండి. ఇవి కూడా ఆక్సిజన్ ఇస్తాయంటారు. ఇక్కడ చూడండి ఇది కోలియాస్ టైప్లోనే ఉంది ఆకులు, కానీ చాలా అందంగా ఉన్నాయి. వైట్కి గ్రీన్ బార్డర్ వచ్చి భలే అందంగా ఉన్నాయి చూడండి. ఇది కూడా ఒక రకం క్రాటన్ అండి. ఇందులో ఇది గ్రీను, ఇదేమో పింక్ గ్రీన్ అనమాట. మెహందీ గ్రీన్ అలా కలిసినట్టు, స్నఫ్ కలిసినట్టు అట్లా ఉంది చూసారా. ఇది కూడా చాలా అందంగా ఉందండి. ఇక్కడ కూడా ఒక రకం క్రాటన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ రెయిన్ లిల్లీస్ అండి ఇవన్నీ. ఇదైతే రణపాల. ఇది కూడా ఈ ప్లాంటేనండి. ఇప్పుడు మనం చూసిన ప్లాంటే, కానీ చాలా పెద్దగా వచ్చిందండి. కోలియాస్లో ఇదో టైప్ అండి. ఇది కూడా చాలా బాగుంది చూడండి. అసలు కలర్ అది కూడా చాలా అందంగా ఉంది. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. ఇది మందార వైట్ అండి. ఇది మందార. ఇవి కూడా అన్ని క్రాటన్ టైపేనండి. ఇవి కూడా ఇవన్నీ. ఇది చిట్టు మందార అండి. చిన్న చిన్న మందారాలు పూస్తూ ఉంటుంది కదా, అదనమాట ఈ మందార. ఇది రేఖ మందార అండి. ఇది కూడా కెలాడియంలోనేనండి. చూసారా ఇదో వెరైటీ అనమాట. పింకు గ్రీను కాంబినేషన్తో భలే ఉంది కదా. ఇదేమో మందార, ఇదో మందార. ఇది కూడా క్రాటన్సేనండి, ఒక రకం అనమాట. పింక్ స్నఫ్ అలా వచ్చింది. ఇది మందార చూసారా మొగ్గ, ఆరెంజ్ కలర్ అనుకుంటానండి, రేఖ మందార. ఇవన్నీ. ఇది బత్తాయి అండి. ఇది బత్తాయి చెట్టు మేడం. ఇది కూడా కోలియాసేనండి, ఒక రకం. ఇది ఈ కలర్ ఇదైతే భలే ఉంటుందండి. చాలా అందమైన ప్లాంట్ అనమాట ఇది.
ఇవి కూడా క్రాటనేనండి. ఇది సిల్వర్ కలర్లో వస్తుంది. ఇదో రకం అండి. కోలియాస్లో చూసారా, ఇదో వెరైటీ అనమాట. ఇది బెల్లగన్నేరండి. ఇది కూడా ఇదో వెరైటీ అండి. కోలియాస్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి మేడం దగ్గర, చాలా బాగున్నాయి. ఇదైతే వెరిగేటెడ్ అండి. ఇది ఫెర్న్ అండి. ఫెర్న్ కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఆ మధ్యలో చూసారా అమర్ లిల్లీస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. క్రాటన్స్ అండి. ఇక్కడ కూడా మనకి టర్టిల్ వైన్ వచ్చింది. అందంగా ఉంటుందండి ఇది. ఈ ప్లాంట్ మాత్రం ఇది కూడా క్రాటనే ఒక టైప్ అనుకుంటా. ఈ మెట్ల మీద కూడా చూడండి ఎంత అందంగా పేర్చారు, అన్ని రకాల క్రాటన్స్ అన్నమాట. ఇది కూడా ఒక రకం అండి. ఇది గ్రీను ఎల్లో కాంబినేషన్ వచ్చింది. ఇందులో మెరూన్ కూడా ఉందన్నమాట. ఇది చామంతి అండి. ఇదో రకం క్రాటన్. ఇది కోలియాస్, అది కూడా అవన్నీ. ఇది కూడా స్పైడర్ ప్లాంటేనండి. ఇది ఒక మోడలు. ఇది కూడా క్యాలాడియమ్మే. చూసారా, ఇదో వెరైటీ అనమాట. మధ్యలో ఎల్లో ఆకులు వచ్చాయి. ఇది స్పైడర్ ప్లాంట్ అండి. ఇది ఒక వెరైటీ అనమాట. ఇవన్నీ క్రాటన్స్లో కూడా మేడం చాలా వెరైటీస్ పెంచుతున్నారు. చాలా రకాలు ఉన్నాయండి. ఇది కూడా చూడండి ఎంత వెరైటీగా ఉంది. ఇది యుఫోర్బియా అండి. యుఫోర్బియాలో మంచి డార్క్ పింక్ వచ్చింది. ఇది కూడా ఒక రకం క్రాటన్. ఇది కూడా ఇది లిప్స్టిక్ ప్లాంట్ అంటారు కదా, అది. ఇది ద్రాక్ష తీగండి. కింద నుంచి డాబా మీద దాకా పాకించారు. ఇంతకు ముందు అయితే కాసిందండి. ఇది ఇంకా ఇప్పుడు చిగురేసుకొస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పూతకి కాతకి క్రాటన్ అండి. ఇది కూడా చిన్న చిన్న ఆకులతో ఉంది. ఇది కూడా టర్టిల్ వైన్ అనమాట. టర్టిల్ వైన్ మాత్రం హ్యాంగింగ్ ప్లాంట్స్కి చాలా బాగుంటుందండి. జెడ్ ప్లాంట్ ఇది. జెడ్ ఇది కూడా కెలాడియమే ఒక టైపు. ఇది లిప్స్టిక్ ప్లాంట్ అంటారండి. అగ్లోనిమ్ అండి. ఇది లిప్స్టిక్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇవన్నీ ఇండోరే. కానీ చాలా బాగుంది మేడం. ఇది కూడా మంచి గీతలుగా మనం ఏదో పెయింట్ వేసినట్టున్నాయి. ఈ రెడ్ భలే ఉంది, పింక్ చాలా బాగున్నాయి మేడం. ఇవి కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఆకుల్లో ఇన్ని వెరైటీలు ఉంటాయని మీ ఇంట్లోనే తెలిసింది నాకు. ఇది కూడా చాలా బాగుంది. మనీ ప్లాంట్ లాగా ఉన్నాయి మేడం ఆకులు. ఇది మామూలుగా స్వీట్ పొటాటోలో ఒక టైప్ మేడం. కాకపోతే మనం ఎడిబుల్ కాదండి, తినకూడదు కానీ ఆకులు అయితే మాత్రం చాలా ఆర్నమెంటల్. స్వీట్ పొటాటోలో ఆర్నమెంటల్. ఇది బాగుంది మేడం. ఇదైతే నాకు చాలా నచ్చింది ప్లాంట్. అది ఈజీ టు ప్రొపగేట్ మేడం. ప్రతి ఆకు కింద వేర్లు వస్తాయి. ఇది కూడా చైనీస్ మనీ ప్లాంట్. ఇది మేడం దీన్ని బ్రోకెన్ హార్ట్ అంటారండి. బ్రోకెన్ హార్ట్ అండి. సేమ్ ఇదే ప్లాంట్ అండి. ఇది కూడా అదే బ్రోకెన్ హార్ట్ అండి. అంటే లీవ్స్ అన్ని కట్ అయినట్లు అనిపిస్తాయి, అట్లా ఉంటాయి. ఇది కూడా మేడం ఇది చాలా బాగుంటుంది. మరబోమ్ అంటామండి. గ్రాఫ్టింగ్ ప్లాంట్ అండి. చిన్న కొమ్మ పెడతారు, కొమ్మల ద్వారా ప్రొపగేట్. ఇది కూడా వెరిగేటెడ్. ఇది మనీ ప్లాంట్ టైప్లో ఉన్నాయి ఆకులు. మనీ ప్లాంట్ మేడం. మనీ ప్లాంటే వెరిగేటెడ్. అవి పెట్టి ఒక 4 years అయిపోయిందండి. ఇవి కూడా ప్లాంట్స్ చాలా బాగున్నాయి మేడం. ఇవన్నీ కూడా మంచి మంచి విజయవాడ, ఏలూరు అక్కడికి మొక్కల్ని కలెక్ట్ చేసి. ఇది అసలు చాలా వెరైటీగా ఉంది మేడం. గ్రీన్ కి ఏలూరులో తెచ్చాను మేడం. అది కూడా ఇవన్నీ ఫిలోడెండ్రాన్ జాతి మేడం. ఫిలోడెండ్రాన్ సంబంధించిన. బాబా ఎంత అందంగా ఉంది మేడం ఈ ప్లాంట్. ఏదో పెయింటింగ్ వేస్తున్నట్టు ఉన్నాయి ఆకులన్నిటి మీద. జెడ్ ప్లాంట్. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా ముంతాజ్ మేడం గారి గార్డెన్ అంతా చూశారు కదండి. మీకు ఏ మొక్కలు నచ్చాయి, ఎలా ఉంది నాకు కామెంట్స్లో తెలియచేయండి. అసలు చూస్తుంటేనే చాలా బాగుందండి. మంచి మంచి ప్లాంట్స్ ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.